ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. మనమందరం దేవుని పిల్లలం, మనమందరం దేవుని కుమారులం. అద్భుతమైన సువార్తమానం కదా. చాలాసార్లు మనం అనుకుంటేప్పుడు మనం ఏమనుకుంటామనంటే, ఏదో పేదవాళ్ళమండి, నాకెవరూ లేరండి, నా కుటుంబంలో నాకెవరూ లేరండి, నేను ఒంటరిగా ఉంటూ ఉన్నాను అని మనం ఇలా వాపోతూ ఉంటాం. ఈరోజు కూడా నేను ఒక కుమారునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కుమారుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, నేను ఒక్కడనే ఉన్నానండి, తండ్రి లేరు నాకు, నా తల్లి ఉంది, ఆ తల్లిని దగ్గర పెట్టుకొని నేను చూసుకుంటూ ఉన్నా. బంధువులందరూ మేము పేదవాళ్ళమని చెప్పేసి అని ఎవరికి వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అక్క వివాహం చేయాలని అంటే నేను ఒక్కడినే దాని అన్నిటిని కూడా భరించవలసి వస్తుంది, నా కొరకు ప్రార్థన చేయండి అంటూ ఆ కుమారుడు తను అడిగి ఉన్నాడు. నేను అప్పుడు అన్నాను, బాబు, యు ఆర్ నెవర్ ఎలోన్, నువ్వు ఒంటరిగా ఉన్నవానివే కావు, దేవుడే నీకు తండ్రిగా ఉన్నాడు. మనము ఆయన పిల్లలం, మనము ఆయన కుమారులం. ఈ మధ్యలో నేను ఈ విషయాల్ని నేను టీవీలో కూడా నేను చెప్తూ ఉన్నాను కనుక ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. ఆయనే మీ అక్కయ్య యొక్క వివాహాన్ని ఆయన జరిగించుకుంటారు. నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తారు. నీవు దేవుని కుమారుడు కనుక నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, ఒంటరితనం అని నువ్వు బెంగపడవలసిన అవసరం లేదని ఆ కుమారుని ధైర్యపరిచా, ప్రార్థన చేశా, దీవించా. బహుశా ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారిలో కొందరు ఒకవేళ మీరు ఇలాగే నలిగిపోతూ ఉన్నారేమో కాదు, కృంగిపోతున్నట్టుగా ఉండి ఉన్నారేమో కాదు. బహుశా మీరు చాలా వేదన పడుతున్నారు. ఎవరూ లేరండి మాకు, మేము ఒంటరిగా ఉండి ఉన్నాం. బహుశా భార్య భర్తలుగా మీరిద్దరే ఇంట్లో కూర్చొని ఈ నా కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారేమో. వృద్ధాప్యంలో ఉండినటువంటి ఒక పెద్దవారిగా మీరు ఒకవేళ ఈ రోజుని ఈ నా కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నారు. మీరు అనుకుంటూ ఉన్నారు, పిల్లలు లేరు, అలాగే పిల్లలు ఒకవేళ భౌతికంగా పిల్లలు లేరు, కొందరేమో ఒకవేళ పిల్లలున్నా వాళ్ళు బహుశా ఉద్యోగాలకు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, బహుశా వాళ్ళు వేరే వేరే ఊర్లో ఉంటుంటారు. కొన్నిసార్లు కొంతమంది విషయాల్లో నేను చూసినప్పుడు బిడ్డలు ఇతర దేశాల్లో ఒకవేళ వారు ఉండి ఉండవచ్చు, వేరే దేశాల్లో ఉంటున్నటువంటి వారిని బట్టి కూడా మీరు ఇక్కడ ఒంటరితనాన్ని ఎదుర్కొంటూ బహుశా మీరు నలిగిపోతున్నటువంటి ఒక స్థితిలో ఒకవేళ ఉండి ఉన్నారేమో. ఈరోజు దేవుని బట్టి నేను ఈ మాటలు చెప్తున్నా, ధైర్యం తెచ్చుకోండి, డోంట్ వరీ. మనము దేవుని పిల్లలం, దేవుడు మనల్ని విడిచిపెట్టడు, తండ్రి మనల్ని విడిచిపెట్టడు కదా. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా బిడ్డల్ని విడిచిపెట్టరు. తల్లిగా నేను చూస్తూ ఉన్నప్పుడు నా కుమార్తెని నేను చూస్తూ ఉంటాను. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆ కుమార్తె విషయంలో నేను చూస్తుంటే తన యొక్క కుమారుని కొరకు ఎంత జాగ్రత్త వహిస్తూ ఉంటుందో, వాడికి తినిపించడంలో ఏ విధమైన లోటు లేకుండా వాడికి తినిపించి వాడిని స్కూల్ కొరకు వాడిని సిద్ధం చేసి చాలా ఓ ప్రక్కన తాను ప్రెగ్నెంట్, అదే సమయంలో మళ్ళా తన యొక్క కుమారుని గురించి ఎంతగానో జాగ్రత్త పడుతూ అన్ని పరిచర్యలు చేసుకుంటూ వాడిని స్కూలుకు పంపించి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాడు హోంవర్క్ చేసుకున్నాడు. ఎంత పొగడితే వాడు యూకేజీ, అంతే మా అయితే యూకేజీ చదువుతున్నటువంటి ఒక పిల్లగాడు ఆ యూకేజీ సంబంధించినటువంటి వానికే ఎంత జాగ్రత్త చూసుకుంటుందో, అలాగనే వాళ్ళ తండ్రి వచ్చిన తర్వాత ఆయనంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అవసరమైతే బయటకు కాసేపు తీసుకొని వెళ్ళి తిప్పి తీసుకొని వచ్చి వాడికి కావాల్సినటువంటి పప్పులు ఏం కొనుక్కోవాలో, వాడు ఏం తింటాడో తెలుసుకొని ఆ ప్రకారంగా వాడి కొరకు అవన్నీ కొనిపెట్టి తీసుకొని వచ్చి ఎన్నెన్ని బొమ్మలు, ఇంటి నిండా బొమ్మలు ఉంటాయి, అయినా మళ్ళీ బయట తీసుకెళ్తే ఏదో ఒక బొమ్మ వానికి కొనుక్కొని తీసుకొని రావడానికైనటువంటి రీతిగా తండ్రి చేసేటువంటి ఒక పనులు. సో ఇలా ఆలోచన చేస్తుందంటే మన తల్లిదండ్రులైనటువంటి మనమే మన బిడ్డల గురించి అంత లక్ష్యం ఉంచుతూ ఉన్నప్పుడు మనల్ని కని, తన సత్యవాక్యం వలన మనల్ని కని, తన ప్రేమ చేత మనలను తన యొక్క పిల్లలుగా అంగీకరించి తన వాక్యమును మన మీద ధరింపచేసి, అనగా తన యొక్క చర్మాన్ని, తన ప్రియ కుమారుని యొక్క చర్మాన్ని మన మీద ధరింపచేసి ఆ కుమారుని వలన మనలను తన కుమారులనుగా స్వీకరించి తన పరిశుద్ధాత్మను మనలో కృమ్మరించి తన పరిశుద్ధాత్మను మన మీద కొరకు అనుగ్రహించి మనలను తన యొక్క పిల్లలుగా తన యొక్క కుమారులుగా ఏర్పాటు చేసిన ఆ దేవాతి దేవుడు ఆయన మనల్ని మర్చిపోతాడా? నో, నెవర్. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోడు. మీరు అలాగ దిగాలుగా, ఒంటరితనంగా, మీరు ఆ బాధలో, మీరు ఆ దుఃఖంలో ఉండవలసిన అవసరత లేదు అని ఈరోజు నేను మరొకసారి దేవుని యొక్క సేవకునిగా మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. నిజాన్ని చెప్పాలంటే మీరు కుమారులన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు కుమారులమైనటువంటి మనము దేవుని కుమారులము అనంటే మనమే ఒక దైవములుగా
మనం ఈ భూమి మీద జీవించాలి. కోర్స్ నేను చెప్పిన విషయాలు అర్థం కావు. ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడుతున్నా దీన్ని గ్రహించుకునేంత స్థితిలో ఉండరు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన యొక్క సిట్యువేషన్, మన యొక్క పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన ఇంట్లో ఉన్న పరిస్థితులు, దేవుని యొక్క వాక్యం అనే సత్యం మన దగ్గరికి రానివ్వకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆ వాక్యం మన యొక్క హృదయంలోనికి వెళ్ళనివ్వకుండా సాతానుడు ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనం తీసుకుందాం అనుకున్న సంథింగ్ మన మనసులో ఉన్నటువంటి విషయాలు దానిని అంగీకరింప జాలకొండగా చేస్తూ ఉంటాయి. కానీ ఈరోజుని యేసు నామములో నేను ప్రకటిస్తున్నా, దేవుని యొక్క వాక్యము మీ యొద్దకు వస్తున్నది. ఈ సత్య సువార్తగా ఈరోజు నేను మీకు వాక్యాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నా. నేను ఇస్తున్న ఈ వాక్య ప్రకారంగా, నేను ఇస్తున్నటువంటి ఒక మాట ప్రకారంగా ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం దేవుడు మీ కొరకు జరిగిస్తూ ఉన్నారు. యేసు నామములో నేను ప్రకటిస్తున్నా. ఒక నూతనమైన విషయాన్ని ఈరోజుని మన హృదయంలోనికి మనం తీసుకోబోతున్నాం. ఆ ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయబోతున్నాం. దేవునికే మహిమ కలుగను గాక. గతంలో నేను మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు మొదటిగా మనం దేవుని యొక్క పిల్లలము అనే విషయాన్ని నేర్పించాను. వాక్యము వలన, దేవుని ప్రేమ వలన, పరిశుద్ధాత్మ వలన మనము పుట్టి ఉన్నాం, పిల్లలంగా పుట్టాం. పిల్లలంగా పుట్టిన మనము రెండవ విడతలో మనము కుమారులముగా పరిగణించబడి ఉన్నాం. తన యొక్క ప్రేమ వలన, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించినటువంటి యొక్క ప్రేమ వలన మనము దేవుని యొక్క కుమారులముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాక్యమైనటువంటి యొక్క యేసుక్రీస్తు వారి యొక్క చర్మం మన మీద కప్పబడినందు చేత మనము యేసుక్రీస్తు నందు దేవుని కుమారులము అనేటువంటి ఒక మాట. కోర్స్ పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుట వలన మనమందరం దేవుని యొక్క కుమారులము అనేటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం. ఈరోజు ఒక వచనం నేను మీ కొరకు చదవాలని ఆశపడుతున్నా. యోహాను సువార్త 10వ అధ్యాయము 34, 35 వచనాల్లో ఉన్నటువంటి ఒక మాటలు ఏమంటాడంటే, అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు. ఇది స్వయాన యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి ఒక మాట. ఇదే విషయాన్ని ఒకవేళ కీర్తనల గ్రంథముల నుండి కూడా మనం చూసినట్లయితే అక్కడ క్లియర్గా ఇదే మాట అంటూ ఉన్నాడు. 82వ కీర్తన 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. చాలా క్లియర్గా దేవుడు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట. దేవుని వాక్కు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే కదా సెలవిచ్చానని తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. అవును కదా. ఆలోచన చేయండి ఒకసారి. ఆ దేవుడే మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు తమలో తాము మాట్లాడుకుంటూ ఏమని అనుకున్నారు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు తలంచాడు. ఆయన స్వరూపములో, ఆయన పోలికలో మనలను చేసి ఉన్నాడు. ఆయన బీజము, దేవుని యొక్క బీజము మన లోపలికి దేవుడు పంపి ఉన్నాడు. తన ఆత్మని మన నాసికా రంధ్రములలోనికి ఊది ఉన్నాడు. మనలను జీవించే ఆత్మగా దేవుడు చేసి ఉన్నాడు. నథింగ్ ఈజ్ ఆఫ్ అవర్స్. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. మన లోపల ఉన్న ప్రాణం దేవుడు ఊదితే కలిగినటువంటి యొక్క ప్రాణం. ఈ లోపల ఉండినటువంటి యొక్క ఆత్మ అది దేవుని యొక్క ఆత్మ. మనలను దేవుడు తన స్వరూపములో చేశాడు, తన పోలికలో చేశాడు. మనందరం ఆ దేవుని యొక్క కుమారులముగా మనం ఉండాలి అనేటువంటి యొక్క భావనతో ఇది ఆ దేవాతి దేవుడు మనలను చేసినటువంటి యొక్క విధానం. అందుకని లూకా సువార్తలో 3వ అధ్యాయం చివరి వచనంలో గనక మనం చూసినట్లయితే అక్కడ కూడా ఏమంటాడంటే, ఆదామును గురించి మాట్లాడుతూ పలానా వాళ్ళ యొక్క కుమారులు అంటూ ఆదాము దేవుని కుమారుడు అనేటువంటి రీతిగా చెప్పబడింది. ఆదాము దేవుని వలన పుట్టినటువంటి వాడు, దేవుని యొక్క ప్రేమ చేత పుట్టినటువంటి వాడు. ఒకవేళ పెద్దవానిగా దేవుడు తయారు చేసినప్పటికీ ఆదామునకు తండ్రి దేవుడు. అప్పుడు ఆదాము దేవునికి కుమారుడు.
దేవుడు ఆదామునకు తండ్రి అనేటువంటి రీతిగా గతంలో కూడా చెప్పాను కదా. ఈవెన్ మన గురించి కూడా దేవుడు తన యొక్క ప్రేమ కొలది ఆయన చెప్పినటువంటి యొక్క మాటలవే. మనము దేవుని పిల్లలముగా, మనము తదుపరి దేవుని కుమారులముగా పిలిచిన దేవుడు ఇప్పుడు దేవునికి కుమారులమైతే దైవములుగా మనం ఉండాలి కదండి. ఇప్పుడు మామూలుగా ప్రాణుల్లో మనం చూస్తున్నాము, ఏ ప్రాణికి పుట్టినటువంటివి, ఏ జాతికి పుట్టినటువంటివి ఆ జాతి ప్రకారమైనటువంటి వాటిగానే పిలుస్తాం. కోడికి పుట్టింది కోడి పిల్ల అవుతుంది, పావురాలకు పుట్టేటువంటివి పావురాలు అవుతూ ఉన్నాయి, కుక్కకు పుట్టినటువంటిది కుక్క అవుతుంది, పిల్లికి పుట్టినటువంటిది పిల్లి అవుతుంది. అలాంటప్పుడు దేవునికి పుట్టినటువంటి మనం, దేవుని వలన పుట్టినటువంటి మనం, ఈరోజుని దేవుడు కోరుతున్న మాట ఏంటంటే దైవములు అనేటువంటి రీతిగా మనం పిలువబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎలాగున మనం దైవములు ఉండగలుగుతున్నాం? ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలోను కీర్తనల గ్రంథం 82వ కీర్తనలో రాయబడినటువంటి ఒక మాటల బట్టి అక్కడ కీర్తనల గ్రంథంలో యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోహాను సువార్తలో స్వయాన యేసు ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఒక మాట, దేవుని మాట, దేవుని యొక్క లేఖనము ఎవరికి వచ్చెనో వారే దైవములు అని అంటున్నాడు. అక్కడ లేఖనం చెప్తుంది, మీరు దైవములని నేనంటిని కదా, మీరు సర్వోన్నతుని కుమారులని నేనంటిని కదా. ఇది దేవుడు సెలవిస్తున్నట్టు మాట. ఈవెన్ యేసు ప్రభువుని గురించి కూడా కన్య మరియ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పండి మాట ఏంటంటే, నీకు పుట్టబోయేటువంటి శిశువు సర్వోన్నతుని కుమారుడు అనబడును. సో ఇప్పుడు యేసు క్రీస్తు నందు మనం కుమారులం అయ్యింటుండగా ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీరు నా కుమారులు, యేసుక్రీస్తులో మీరుండి ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క ఆత్మ మీలో ఉండి ఉన్నది. మీరు కప్పబడినటువంటి యేసుక్రీస్తు నందు కప్పబడిన విధానాన్ని బట్టి ఆ దేవాతి దేవుడు మనల్ని చూసి అంటాడు, నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు మిమ్మల్నిగా నేను చూడలే, మిమ్మల్ని నా కుమారులుగా చూస్తున్నా, మిమ్మల్ని దైవములుగా నేను చూస్తున్నా. ఇది గిట్టుబాటు కానీ లేక దాన్ని గ్రహించుకోలేని, జీర్ణించుకోలేని సాతానుడు మన దగ్గరికి వచ్చినప్పుడల్లా మనతో ఇదే శోధన పెడుతూ ఉంటాడు. మనం దేవుని కుమారులంగా ఉండకుండానట్లుగా మభ్యపరిచే మాటలు మాట్లాడతాడు. వాళ్ళు దేవుని కుమారులై ఉంటుండగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, మీరు చావనే చావరు, నిజానికి మీరు అది పండు తింటే గనక తిను దినమున మీ కన్నులు తెరవబడి మీరు దేవతల వల్లే ఉంటారు. దేవత అనేటువంటి ఒక మాట దేవుడు ఏమై ఉన్నాడు అనే దానికంటే దేవత అనేటువంటి ఒక విషయం ఇంకా తక్కువైనటువంటి ఒక విషయం. ఇక్కడ ఆదాము అవ్వలు దైవములై ఉంటుండగా, దేవుని పోలికలో వారు చేయబడి ఉంటుండగా, ఇక్కడ సాతానుడు మాట్లాడుతూ మభ్యపరిచిన మాట ఏమన్నాడంటే, ఈ పండు తినండి పర్వాలే, నేను చెప్పిన మాట ప్రకారంగా నడుచుకోండి పర్వాలే, నా మాట వినండి, మీరు దేవతల వల్లే ఉంటారు అనేటువంటి ఒక మాట ఉపయోగించి మానవ జాతిని మనుష్య జాతి కంటే కూడా హీనంగా చేసేశారు. అందుకనే ఈనాడు అపవాది చేత పీడింపబడుతున్నటువంటి ప్రతి మానవుడు, అది కోపం అనేటువంటి అపవిత్రాత్మ కానివ్వండి, వ్యభిచారం అనేటువంటి అపవిత్రాత్మ కానివ్వండి, త్రాగుడు అనేటువంటి యొక్క దురాత్మలు కానివ్వండి, అనుమానాలు అనేటువంటి యొక్క దెయ్యాలు కానివ్వండి, ఇలాంటివన్నీ ఒక్కొక్క మనిషి మీద ఉండేసరికి ఆ మనుష్యుడు ప్రవర్తించేటువంటి ఒక విధానం కనీసం మనిషిలా కూడా ప్రవర్తించలేకపోతున్నాడు, మృగములాగా ప్రవర్తిస్తున్నాడు. అందుకనే ఈనాడు పేపర్లలో కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు పలానా వాడు మృగములా ప్రవర్తించాడు అని ఇలాంటి విషయాలు మన న్యూస్ పేపర్స్లలో కూడా మనం వింటూ ఉన్నాం, మనం చూస్తున్నాం. కారణం వాని లోపల వాడు తీసుకున్న వాక్కు అనగా అపవాది యొక్క మాట తీసుకున్నందు చేత, అపవాది మాట ప్రకారంగా అతడు నడుచుకుంటున్నందు చేత ఒక మనుష్యుడు ఏమైపోయాడంటే కనీసం మనుష్యుడుగానైనా ఉండకుండగా మనుషుడి కంటే హీనమైన ఆ మృగములాగా ప్రవర్తించి సాటి మనుషుల్ని చంపేస్తున్నారు, సాటి మనుషుల మీద బురదలు చల్లుకుంటూ ఉన్నారు, సాటి మనిషి జీవితాన్ని పాడు చేయడానికి చూస్తూ ఉన్నారు. క్రైస్తవుల్లో క్రైస్తవులే, బంధువులకు బంధువులే, మన తోటి వాళ్ళే, మన తోటి ఉద్యోగస్తులే, మన ఇంటి ప్రక్కనున్నటువంటి వాళ్ళే మన మీద బురదలు చల్లి ఎంత భయంకరమైనటువంటి ఒక జీవితం కదా. బహుశా ఈ రోజున మీరు అందుకే వేదన పడుతూ ఉన్నారేమో. ఎవరో మీ గురించి ఏదో అన్నారని, ఎవరో మీ మీద బురద చల్లారని, లేక మీ బిడ్డల మీద బురద చల్లారని, మీ కుటుంబీకుల మీద బురద చల్లారని, బహుశా మీ యొక్క సేవకుడు, మీ యొక్క సంఘ కాపరి మీద వారు ఏదో మాట అన్నారని, ఎవరో ఏదో పలికారని ఈరోజున బహుశా మనం కలవరపడుతున్నాం. డోంట్ వరీ. ఈరోజు నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీరు దైవములుగా ఉండవలసిన వారే కానీ డీహ్యూమనైజేషన్ అయినటువంటి వాళ్ళు గారు.
మానవ జాతి కంటే తక్కువైపోయి 4 కాళ్ళ మృగములలాగా ప్రవర్తించవలసిన వాళ్ళు కారు. దేవుడు తన యొక్క పిల్లలుగా మిమ్మల్ని చేసుకున్నది, దేవుడు తన యొక్క కుమారులుగా తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు అర్పించి ఆ కుమారుని చర్మాన్ని ఒలిచి మన మీద కప్పి తన యొక్క కుమారులనుగా మనల్ని చేసినటువంటిది మనం మృగాల్లాగా ఉంటామని కాదు, మనము దైవములుగా ఉండాలని. అందుకని రెండవసారి మరలా ఈ మాట అంటున్నాడు, మీరందరూ దైవములని నేను అంటినని మీరు ఎరగరా? లేఖముల్లో నేను చెప్పాను కదా, అది మీకు గుర్తులేదా? కీర్తనల గ్రంథంలో నేను పలికించాను కదా, అది మీకు గుర్తులేదా? మరలా ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఎవరి దగ్గరికి లేఖనం వచ్చిందో వారే దైవములు. అంటే ఇంకొక మాటగా చెప్పాలంటే నేను అంటాను స్నేహితులారా, మన కొరకు దేవుడి లేఖనాలను ఇచ్చినాడు, మన కొరకు దేవుడి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చినాడు, పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన కొరకు ఇచ్చినాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం తీసుకుందాం, బైబిల్ గ్రంథాన్ని బాగా చదువుదాం, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ బైబిల్లో ఉన్నటువంటి ఒక మాటలు మన హృదయంలో నాటుకుపోయేటట్టుగా మనం తీసుకుందాం. అప్పుడు మనము దైవములుగా ఈ లోకంలో మనం ఉండగలుగుతాం. ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నప్పుడు కొందరు చేసే ప్రార్థన విధానం, కొందరు ప్రవర్తించేటువంటి ఒక ప్రవర్తన తీరు నేను ఆలోచిస్తుందంటే నాకు ఈ ప్రశ్న, ఎందుకు మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకు మనిషిలా కాకుండా తను ఒకవేళ ప్రార్థన చేయవలసి వస్తే కూడా దేవునితో సంభాషించవలసినటువంటి ఒక మానవుడు సంభాషించడానికి బదులుగా అడుక్కుంటూ ఉన్నాడు? ఎందుకు తన గురించి తాను కూడా ఆలోచన చేసినప్పుడు తను ఏమై ఉన్నారో అనే విషయాల్ని ఆలోచించడం మానివేసి తను మానవుని కంటే దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నాడన్నట్టుగా భావించి భ్రమించి ఎందుకు అలాంటి పశువులాగా మానవుడు ప్రవర్తిస్తున్నాడు అనే కారణం నేను ఆలోచన చేస్తున్నంటే వెరీ సింపుల్ మీనింగ్ నేను తెచ్చుకున్నాను. అదేమంటానంటే వానిలో వాక్యము లేకపోవటం వలన. ఒక మనిషిలో దేవుని యొక్క వాక్యం అనేటువంటిది కనుక మన దగ్గరికి వస్తే మనము వాక్యములాగా మనం మారిపోతాం, వాక్య పోలికలోనికి మనం మారిపోతాం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో కూడా యోహాను రాసినటువంటి ఒక పత్రికల్లో 4వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, అలాగనే యోహాను సువార్తల్లో కూడా మనం చూసినట్లయితే, మిగిలిన అనేకమైన చోట్ల మనం చూసినట్లయితే ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏమంటారంటే, మనము ఆయన ఎట్టివారై ఉన్నారో మనమును అట్టివారముగా మనం ఉండబోతున్నాం, ఆయనను పోలి మనం ఉండబోతూ ఉన్నాం, యేసుని పోలి మనం జీవించబోతున్నాం. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నేను ఒక డీహ్యూమనైజేషన్ లాగా మృగంలాగా ఉండాలని దేవుడు నన్ను ఒక మృగంలాగా దేవుడు నన్ను సృజించలే, మనిషిలాగా సృజించినప్పుడు ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనను పోలి ఆయన యొక్క స్వారూప్యములో ఆయన యొక్క పోలికలో నేను ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశం. ఎప్పుడు అవ్వగలుగుతాను? ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉంటానో, ఎప్పుడైతే యేసుని నేను ధ్యానిస్తూ ఉంటానో, యేసునందు నేను విశ్వాసం ఉంచుతూ ఉంటానో, పరిశుద్ధాత్మలో నేను లీనమైపోతూ ఉంటానో, అప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మనము దైవములుగా ఉంటూ ఉన్నాము. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 6వ వచనం దగ్గర ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అతనితో అంటాడు, యేసుప్రభు, నువ్వు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేవు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేవు, కనుక నువ్వు తిరిగి జన్మించాలి అని అంటూ, అప్పుడు 6వ వచనం ఏమన్నానంటే, శరీర మూలముగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మయునై ఉన్నది అని అంటారు. ఆధ్యాత్మికంగా ఉంటుంది అని అనలే, స్పిరిచువల్గా ఉంటుంది అని అనలే, ఆత్మీయంగా ఉంటుంది అని అనలే. అక్కడ ఆత్మీయత కాదు అక్కడ ఉన్నటువంటి ఒక పాయింట్. ఆత్మ మూలముగా పుట్టినటువంటి వాడు ఆత్మయై ఉన్నాడు అని అంటారు. నేను గతంలో మీతో చెప్తూ ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి ఒక మాటలు ఏంటంటే, ప్రతి శిశువు మనం పుట్టినటువంటి మనము పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన సాక్ష్యమును బట్టి మనం పిల్లలంగా ఉండి ఉన్నాం అని నమ్మి ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మన మీదుండి మన లోపల నుండి అబ్బా తండ్రి అని మొరపెట్టించిన దాన్ని బట్టి, మన మీదుండినటువంటి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించిన దానిని బట్టి ఆయన కుమారులము వారసులము అనేటువంటి ఒక మాట మనం తెలుసుకోగలిగి ఉన్నాం. సో ఇప్పుడు ఈ మాటకు వస్తే నేను అంటాను కదా, పరిశుద్ధాత్మ మూలముగా పుట్టినటువంటి వారు ఆత్మయ్యి ఉన్నారు. హల్లెలూయా! ఎంత అమూల్యమైన మాట. అది యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువారు చెప్పినటువంటి ఒక మాటలు ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు దేవుడు ఆత్మయ్య ఉంటుండగా
ఇప్పుడు ఎవరైతే ఆత్మ మూలముగా జన్మించిన వారై ఉంటారో వారు ఆత్మయై ఉంటుండగా, అప్పుడు ఆత్మయైనటువంటి ఒక విషయం దైవమై ఉంటుండగా, అప్పుడు ఆత్మ మూలముగా జన్మించిన మనము ఆత్మయై ఉంటుండగా అప్పుడు మనము దైవములము కామా? ప్రశ్న వేసుకోండి. ఎంత అద్భుతమైన సత్యం దేవుడు మన కొరకు అనుగ్రహించినాడు. చాలామంది దైవ సేవకులు కూడా అడుక్కునే విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవా వీరిని బాగు చేయనైనా, దేవా వీరికి సహాయం చేయనైనా. మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడుస్తూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా నాకు పలానా వ్యాధి ఉంది, ఒంటరితనం ఉంది, మాకు బాధలు ఉన్నాయి, మాకు కష్టాలు ఉన్నాయి, దేవుడా మాకు సహాయం చేయవా అని ఏడుపుతో మనం మొదలు పెట్టుకుంటూ ఉంటాం. నో, ఈరోజు అంటున్నాను, మీరు దైవములు, మీరు దేవుని కుటుంబంలో పుట్టిన పిల్లలు, మీరు దేవుని కుమారులు. దేవుని కుమారులైనప్పుడు మీరు దేవుని వారసులు, క్రీస్తు తోడి వారసులం మనమందరం కూడా. ఇప్పుడు మనల గురించి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారే దైవములు. ఎవరు ఆత్మ మూలముగా జన్మించిన వారైనారో వారే ఆత్మయై ఉన్నారు, అనగా దైవమై ఉన్నారని అక్షరాలు నా బైబిల్ చెప్తుంది. ఈరోజు నేను భయపడను, ఈరోజు నేను మీతో ధైర్యంగా చెప్తున్నా. హే ఫ్రెండ్స్, మీరు దైవములై ఉన్నారు, నేను దైవమై ఉన్నాను. ఈవెన్ మోషే విషయంలో కూడానండి దేవుడు ఎంత క్లియర్గా ఆ మాట మోషేని గురించి తెలియజెప్తూ ఉంటాడు. అహరోనికి నిన్ను దేవునిగా పెట్టాను అంటాడు. ఫరో అనేటువంటి ఒక రాజుకి నిన్ను దేవునిగా పెట్టి ఉన్నాను అనేటువంటి ఒక మాట అంటూ ఉన్నాడు. రాబోయే దినాల్లో క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి. చేతులు జోడించి నా తోటి వారికి నేను మనవి చేస్తున్నాను, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ నాయకులైనటువంటి వారిని, ఎమ్మెల్యేలని, ఎంపీలని గౌరవిద్దాం, చేయెత్తి నమస్కారం పెడదాం. 5 సంవత్సరాలు వారు పరిపాలనకు వచ్చారు, మనం ఎన్నిక చేసుకుంటే మరి 5 సంవత్సరాలకు ఒకవేళ ఇంకొకరిని ఎన్నిక చేసుకుంటామో వాళ్ళనే ఎన్నిక చేసుకుంటాము. మనకు నచ్చిన విధానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల చేత ఎన్నిక చేయబడే వ్యక్తి ఇంకొక 5 సంవత్సరాల వరకు ఉండేటువంటి వ్యక్తి. కానీ విచారం ఏమిటంటే, ఈనాటి మన క్రైస్తవ సమాజాలలో క్రిస్మస్ కార్యక్రమాలు జరిపించేటప్పుడు ఈ నాయకులు తీసుకొచ్చి పైన పెడుతూ ఉంటారు. ఈ నాయకులు ఫోటోలు పెద్దగా పెడుతూ ఉంటారు. ఒకసారి నేను ఒక పేపర్ నేను చూశాను, అసలు అందులో దైవజనుడి యొక్క ఫోటోయే కనబడలే. 3 పెద్ద నాయకుల యొక్క ఫోటోలు అనేటువంటివి కనబడినాయి. 3 రాజకీయ నాయకులే. వద్దండి, చేతులు జోడించి నేను చెప్తున్నాను, దైవ సేవకుడు లేక దైవములుగా పిలువబడుతున్నటువంటి మనము పైగా ఉండాలి. 5 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ మనం మానేస్తే ఓటేయడం, వాళ్ళు దిగిపోతారు, ఇంకోటి ఎవరికో ఓటేస్తాం, వాళ్ళు ఇస్తారు. ఆయనంత మాత్రాన్ని వాళ్ళని తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి క్రిస్మస్ని రాజకీయం చెయ్యొద్దని చేతులు జోడించి నేను మనవి చేస్తున్నా. పదే చెప్తాను, నేను మరల కూడా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన వాళ్ళ యొక్క హృదయాలలో నాటబడాలి. మనలో ఉండిన బలహీన బడుగు వర్గం అనే మెంటాలిటీ తీసివేయబడాలి. మీరు ఒకవేళ షెడ్యూల్ క్యాస్ట్ అయ్యున్నా, లేకపోతే మరి ఏ ఇతరమైనటువంటి జాతికి సంబంధించిన వారయ్యున్నా, దయచేసి అర్థం చేసుకోండి, మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని కుమారులు, మీరు దైవములు అని నా బైబిల్ గ్రంథంలో నా దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవరో రాజకీయ నాయకుల్ని, ఏదో పెద్ద మంత్రులైనటువంటి వాళ్ళని వీళ్ళని తీసుకుని వచ్చేసి వాళ్ళని మనం పైన అక్కడ కూర్చుండబెట్టేసి అట్లాగున మనం చేయవద్దు. మనం దైవములం. వెల్ ఆఫ్ కోర్స్ ఈ రోజున ఒక చిన్న మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నా. వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ దిస్ దైవం? దైవము యొక్క పనేంటి? పూజింపబడ్డానికి కాదు, మనం ఫోటోలు పైన వేయించుకోవడానికి కూడా కాదు నా ఉద్దేశంలో, లేకపోతే మనం ఏదో అందరికంటే పైగా అందలం ఎక్కడానికి అందుకు కూడా కాదు. దైవముగా ఉండినటువంటి మనము ఈ భూమిని ఏలడానికి అది దేవుడు పెట్టాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26, 28 వచనాల్లో దేవుడు మానవుడిని చేసినప్పుడు చెప్తున్న మాట అది. ఏలండి, ఈ భూమిని ఏలండి, చీకటిని పారద్రోలండి, అవినీతిని పారద్రోలండి, సరైనటువంటి నీతి న్యాయములు కలిగినటువంటి ఒక పరిపాలన క్లెయిమ్ చేయండి, పలకండి. మీరు ఏది పలుకుతారో అది జరగడం కొరకే దేవుడు మిమ్మల్ని దైవములుగా పెట్టినాడు. మీరు, నేను, మనం దైవములం, పూజింపబడే దైవములము కాము, రెవరెండ్లను పెంచుకునేటువంటి ఒక దైవములము కాము. కానీ మనం పలికేటువంటి ఒక మాట ఒక శాసనంగా చేయబడి చీకటి తొలగిపోయి వెలుగుతో నింపబడడానికి అన్నట్లుగా దేవుడు మిమ్మల్ని, నన్ను దైవములుగా ఈ భూమి మీద పెట్టినాడు. కమాన్ రండి, మోషేలాగా బంధకాలున్న ప్రజలకు విడుదల కలిగిద్దాం రండి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్దాం రండి. మనం ఫరోకే దైవములుగా ఉన్నటువంటి నాయకులను కానీ రాజులను కానీ మనం శాసనాలు చేద్దాం రండి. మనం చేసిన శాసనం ప్రకారంగా చీకటి తొలగిపోతున్నటువంటిది.
దురాత్మలు తొలగిపోతున్నటువంటిది, మనిషి జీవితానికి విడుదల కలుగుతున్నటువంటిది, వాని పాపముల నుండి వాడు క్షమించబడి వెలుగుతో నింపబడినటువంటి వారై దేవుని కొరకు వెలుగుతూ జీవించేటువంటి విధానంగా చివరికి ఆ ప్రభు రాకడ జరిగినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడేటువంటి ఒక గుంపులో ఉండినట్లుగా అటువంటి భాగ్యం దేవుడు దైవములుగా మీకు నాకు మనకు అనుగ్రహించినాడు. ఈరోజు నాకు దైవముగా ఇట్టి సువార్తనే నేను ప్రకటించా. సువార్త ప్రకారంగా మీ ఇంటిలో మీరు ఒక దైవముగా ఉండి, మీ ప్రాంతంలో మీరు ఒక దైవముగా ఉండి, ఆ దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క ప్రేమతత్వాన్ని, శాంతి సమాధానాన్ని, సంతోషాన్ని మీ ఊరిలో అనుగ్రహించినట్లు దేవుడు మిమ్మల్ని అక్కడ ఒక దైవముగా వాడుకొనుగాక. మీరే దైవములు అని దేవుడు సెలవిచ్చాడు. మనము దైవములం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని నీ పిల్లలుగా మీరు అంగీకరించారు. మీ పరిశుద్ధాత్మ వలన, మీ వాక్యము ద్వారా, మీ ప్రేమ చేత మమ్మల్ని మీ పిల్లలుగా చేసి ఉన్నారు. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించి నాన్న నీ యొక్క వాక్యమును మా మీద కప్పి, నీ ప్రియ కుమారుని యొక్క చర్మముతో మమ్మల్ని కప్పినందు చేత క్రీస్తునందు మమ్మల్ని నీ కుమారులుగా అంగీకరించినారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు మా లోనికి వచ్చట వలన, పరిశుద్ధాత్ముడు మా లోనికి వచ్చట వలన, మా మీదను ఉండినందువలన, ఆత్మ మూలముగా నడిపించబడుతున్న మేము, ఆత్మ మూలముగా జన్మించిన మేము ఆత్మయ్య ఉన్నాము, దైవమై ఉన్నామని ఈరోజు మాకు తెలియచెప్పినందుకు నీకు వందనాలు. దైవం అన్నంత మాత్రాన్ని మేము పూజింపబడ్డానికి మేము కోరుకోవడం లేదు నాయనా. మేము దేవుడిగా నీవు పూజింపబడినట్లుగా మేము పూజింపబడినట్లుగా మనసు, ఆ రెవరెండ్, అది మాకు అక్కర్లేదు. కానీ దినాన్ని మేము ఒక దైవములుగా ఒక శాసనం చేయడానికి, చీకటిలో వెలుగు కలుగునుగాక, ఈ ఇంటిలో వెలుగు కలుగునుగాక, ఈ కుటుంబంలో శాంతి సమాధానం ఉండునుగాక, ప్రతి అన్యాయము అవినీతి తొలగిపోవునుగాక, ఈ దేశంలో నీ శాంతి సమాధానం ఉండునుగాక, ఈ దేశంలో నీ వెలుగు ఉండునుగాక, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ నీవు సిద్ధపరిచిన స్వర్గానికి, ఆ పరలోకానికి వచ్చువారే ఎందురుగాక. యేసు నామములో విడుదల నేను ప్రకటిస్తున్నా. ఆనాడు మోషే ఫరోకే దైవముగుండి అక్కడి నుంచి ప్రజలను విడిపించిన రీతిగా ఈ దినాన్ని నా భారతదేశ ప్రజలందరికీ ఇటు విడుదల నేను ప్రకటిస్తున్నా, వెలుగు నేను ప్రకటిస్తున్నా, పరలోకాన్ని నేను ప్రకటిస్తున్నా, ఆశీర్వాదాలను నేను ప్రకటిస్తున్నా. ఆ మాట చొప్పున జరుగును గాక. నన్ను దైవముగా పిలిచినటువంటి నా దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ, దైవముగా మేము మాట్లాడిన ప్రతి మాట మీరు నెరవేర్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదం దైవములుగా ఉన్న మీకు, మీ కుటుంబానికి, మీరున్న ప్రాంతమంతా వెలుగుతో నింపబడినట్లు, సమాధానముతో ఉండినట్లు నిత్యము మీకు తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 94400404992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ, మనలను దైవములుగా పిలిచిన ఆ దేవాతి దేవునికి నేను అప్పగించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.